భోగపురం మండలం కొండరాజుపాలెం గ్రామంలో బంగ్లాదేశ్ లో చిక్కుపోయిన మత్స్యకారులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. బాధితులను వ్యక్తిగతంగా కలిసి స్థానిక కంపెనీల సహకారంతో మొదటి విడతగా కుటుంబానికి 10,000 రూపాయలు అందజేశారు. 9 మంది కూడా మన కొండరాజుపాలెం తిప్పలవలసకు చెందిన ఈ మత్స్యకార కుటుంబాలని వాళ్ళ క్షేమాన్ని వాళ్ళకి చేర్చడానికి జైలర్ గారితో మాట్లాడి ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే విధంగా ఒక కాల్ అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి అది ప్రిజనర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అరేంజ్ చేయడం అవ్వదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు క్షేమంగా ఉన్నారు, మీరేమి కంగారు పడద్దని చెప్పడం జరిగింది. మధ్యలో ఒకసారి ఈ బంగ్లాదేశ్ తో వాళ్ళు ఎక్కువగా మన వైపుకు వచ్చేయడం, వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకోవడం, ప్రిజనర్స్ గా తీసుకోవడం, దానివల్ల ఏమైనా ఇబ్బందులు అవుతాయని కొంచెం కంగారు పడ్డాం కూడా. కానీ కొంత టైం పట్టేటట్టు కూడా కనిపిస్తున్నది. మొదట 2 నెలలు అనుకున్నాం, ఇప్పుడు సుమారు 6 నెలలు కూడా పట్టేటట్టుగా కనిపిస్తున్నది. అందుకని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కుటుంబాలకు మన అండగా నిలబడాలి. ఎందుకంటే అందులో ఒక ఆవిడ పాపం ప్రెగ్నెంట్, తర్వాత ఇంకొక చిన్న పిల్లలు ఉన్నారు, చాలా వాళ్ళు బాధపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్నారు, ముసలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మనం కొంత ఫండ్ రైజింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఈరోజు గవర్నమెంట్కి పెట్టున్నాను. మినిస్టర్ గారికి ఆల్రెడీ జేడీ అగ్రికల్చర్ గారితో మాట్లాడి, అలాగే వైజాగ్ కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా లెటర్స్ రాయడం జరిగింది. వీళ్ళకి ఏమైనా మనం వాళ్ళు తిరిగి వచ్చేదాకా నెలకి ఎంత అని ఇవ్వడం బాగుంటుందండి, లేకపోతే వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, చాలా కష్టాల్లో ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా దాని మీద చూస్తున్నారు ఎలా చేయాలన్నది. గవర్నమెంట్ అభిప్రాయాలు తీసుకొని గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది. కానీ ఈ లోపల వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని జనసేన నాయకులు అందరూ వచ్చి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మేము ఎలాగైనా వాళ్ళకి ఫండ్ రైజింగ్ చేద్దాం అనుకున్నప్పుడు హ్యాచరీస్ వాళ్ళైతే వెంటనే స్పందించి మేము అడిగిన వెంటనే ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఈ చుట్టుపక్కల మన భోగాపురం మండలంలో ఉన్న హ్యాచరీస్ వాళ్ళు, సిపిఎఫ్ హ్యాచరీ, మీనాక్షి హ్యాచరీస్, వీళ్ళందరూ కూడా అందరు పేర్లు కూడా మీకు ఇస్తాము, వాళ్ళని కూడా పెట్టండి, లిస్ట్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుతాను. ఈ హ్యాచరీస్ వాళ్ళందరూ వచ్చి 9 కుటుంబాలకి కూడా 10,000 రూపాయలు చెప్పిన క్యాష్ను, తర్వాత బియ్యం బస్తా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. సో అది ఈరోజు మొదటి విడతగా ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ కూడా అందిస్తాము.